వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ఒక వసంతం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఆరోగ్యాలతో ఉండాలని మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ జెహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో బోరబండ బస్టాప్ వద్ద గల సాయిబాబా మందిరంలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరాజ్ నగర్లోని చిల్లా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వీకర్ సెక్షన్లోని బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక సర్వమత ప్రార్థనలు చేశారు. సకల దీవెనలకు ఆశీర్వాదాలకు అత్యంత కారణభూతుడు అయిన మా తండ్రి, శ్రేష్టమైన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అధికారం ఇచ్చే దేవుడు, ఇప్పించే దేవుడు మీరయ్యా. అయ్యా, గత సంవత్సరం క్రితం నా తండ్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి విజయాన్నిచ్చి ఈ సంవత్సరంలో వారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ప్రభువా, పేదలందరికీ ప్రభువా, వారు ఇచ్చిన ప్రతి కార్యాలతో ప్రభువా సఫలీకృతులకు ప్రభువా ముందుకు సాగునట్లు శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించబడుతుంది కృప చూపించడానికి సహాయం తెచ్చమని క్యాబినెట్ యొక్క మంత్రివర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి, అందరి ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోండి. ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రభువా ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించే క్రమంలో బేగంపేట ట్రాఫిక్ పోలీసులు వ్యాపార సముదాయాల వారితో వివరించిన తీరు పట్ల ఏఐసిసి కార్యదర్శి సనత్ నగర్ కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బేగంపేటలో రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించే నేపథ్యంలో దుకాణదారులకు సమయం ఇవ్వకుండా కూల్చివేస్తూ తొందరపాటు చర్యలు చేయడం సరికాదని అన్నారు. షాపులలో ఉన్న వస్తువులకు సైతం బయటపడేయడంతో దుకాణదారులు కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమను ఆశ్రయించి ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే కోట నీలిమ వ్యాపారస్తులతో కలిసి బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ట్రాఫిక్ ఏసీపీతో మాట్లాడి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇవాళ మనం ఇక్కడ బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఒక ప్రకాష్ నగర్ ఏరియాలో ఈరోజు జరిగిన క్లియరెన్స్లో చాలా పర్సనల్ మెటీరియల్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళది డ్యామేజ్ అయింది. పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అనేది మేమందరం వెల్కమ్ చేసాం. మేమన్నాం ఫుట్పాత్లన్నీ క్లీన్గా ఉండాలి. ఇది హైదరాబాద్లో ఉండే ప్రతి సిటిజన్ అనే మాట ఇదే. మనకి నడిచే స్పేస్ ఉండదు, ఎంక్రోచ్మెంట్స్ తీయమని అన్నాం. ఈ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా సామాను డ్యామేజ్ చేశారు. పేద ప్రజల, పేద బిజినెస్ మ్యాన్, పేద హోటల్ వాళ్ళు కష్టపడి లోన్స్ తీసుకుని కొనుక్కున్న సామాను అలా డ్యామేజ్ చేయడం తప్పు. ఇందుకోసం మేము దీని గురించి వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్, బేగంపేట్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్, అలాగే సామాన్య ప్రజలందరూ కలిసి వచ్చి మేము అక్కడి నుంచి ఒక ప్రొటెస్ట్ లాగా వాక్ చేసి, మార్చ్ చేసి అక్కడి నుంచి బేగంపేట నుంచి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఒక ఎలాబరేట్, విస్తృతమైన, అంటే చాలా డీటెయిల్స్ ఉండి దాంట్లో పేర్లు, ఫోన్ నెంబర్లు, లొకేషన్స్తో పాటు, ఎవిడెన్స్తో పాటు మేము ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు, సనత్ నగర్ నియోజకవర్గంలో అలాగే హైదరాబాద్లో ఇలాంటి విషయం ఎప్పుడైనా వచ్చినా నేను ముందర ఎన్జిఓతో రావడం అనేది మేడం అసలు ఇటువంటి దానికి రానే రాదు. కానీ ఈరోజు జరిగిన సంఘటన అనేది ఇది ఆల్రెడీ మేడం ఇచ్చిన పిటిషన్ ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజమైతే అతని మీద పై అధికారులకు కూడా రిపోర్ట్ పంపి యాక్షన్ కూడా తీసుకుంటాము. అందరికీ చెప్పేది ఏంటంటే, మేము గత కొన్ని రోజులుగా రూప్ అనేది చేస్తున్నాము, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్కు. చాలామంది ఫుట్పాత్ను ఆక్యుపై చేసేసి క్యారేజ్ కూడా అబ్స్ట్రక్ట్ చేసేసి అవన్నీ చేస్తున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ సహాయంతో ఇవన్నీ చేస్తున్నాము. ఎక్కడ కూడా డ్యామేజ్ చేయడం కానీ అటువంటిది ఉండదు. పేదవారిని ఇబ్బంది పెట్టడం అస్సలకే ఉండదు. మెయిన్ రోడ్ కాబట్టి ఫుట్పాత్లు క్లియర్గా ఉండాలి. ఎంతోమంది పెడెస్ట్రియన్స్ 30% హైదరాబాద్లో 30% పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు ఫుట్పాత్ లేక. మీకు అందరు కూడా ఆ యొక్క తెలుసు స్టాటిస్టిక్స్. కాబట్టి అది జరగకూడదు, యాక్సిడెంట్స్ జరగకూడదు, అందరూ కూడా ఫ్రీగా వెళ్ళాలి అనే ఉద్దేశమే. కానీ ఎవరిని కూడా
పేదవారిని ఇబ్బంది పెట్టాలని లేనే లేదు. మెయిన్ వేస్ మేము దృష్టి పెడుతున్నాము. ఒకవేళ వీళ్ళందరూ కూడా సైడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ వేధింపుల నుండి రక్షించాలని ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ డాక్టర్ల అధ్యక్షుడు హుస్సేన్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. మేము వారికి సహకరించినా కూడా పేషెంట్ల ముందు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దూషించడం జరుగుతుందని వాపోయారు. మా దగ్గర ఉన్న వైద్య పరికరాలను సైతం తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి తప్ప ఇలాంటి దాడులు చేయవద్దని ఆర్ఎంపీ డాక్టర్లు అన్నారు. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. నా పేరు ఎండి హుస్సేన్. ఇది ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వల్గర్గా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది. డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా నేను చూస్తాను ఎక్కడ వరకు డీవియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం. వాళ్ళు మమ్మల్ని అడిగి మాకు ఇది చేస్తే మేము సహకరిస్తాం. కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం, ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లు అన్న పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్ అవుతున్నాం. కాబట్టి మేము కూడా గతంలో 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం. కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అన్నప్పుడు ఇంతవరకు సమాజమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్ మీరు మా గురువులు, ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం. కానీ మీరు గురువుతనాన్ని మీరు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోటు ఇవ్వండి, మేము వస్తున్నాం, మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పడం కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్. దీనిని ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం, మా యొక్క బీపీ ఆపరేటర్లు స్టెప్లు కూడా ఎత్తుకపోతున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం సార్? అది తప్పు. అలాంటి చేయకండి. అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం. ఇప్పుడు మేము 50-60 వేల మంది ఉన్నాం రాష్ట్రంలో. అందరం నిరుద్యోగులం అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి, ఒక పద్ధతి చేయండి. రావడం హంగామా చేయడం, మేము దొంగ డాక్టర్లు అనడం అనేది తప్ప. ఈ దొంగ డాక్టర్లు అనే నకిలీ డాక్టర్లు అనే పదాన్ని మీరు తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ మాకు పారామెడికల్ బోర్డు కట్టాయిస్తారు. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 1000 గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ రకంగా అందరూ ట్రైనింగ్ పొందిన వాళ్ళు. కొత్త వాళ్ళు మా అన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తారని మేము పట్టిస్తాం సార్. మీకు కావాలంటే చెప్తున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూ మీరు డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటారు. డిఎంహెచ్ మాకు పారామెడికల్ బోర్డు డిఎంహెచ్ఓ మాకు నేను అనేది ఏంటంటే పోలీస్ సబ్జెక్ట్ కాదు. మీరు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేట్ ఉంటాయి. జనరల్గా మరి మీకు అది పర్మిషన్ ఉందా లేదా? స్టెథోస్కోప్ అనేది నాకు తెలిసి మీకు ఉండదు. చికిత్సలో ఉంది సార్. నేను ఏమంటున్నా ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది మెడికల్ బోర్డు సబ్జెక్ట్. అది వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. వాళ్ళు పోయి చెక్ చేయడానికి ఎంతవరకు ఉంటుంది అనేది ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్ ఏర్పాటు చేసినందుకు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు బోరబండ నుండి ఎర్రగడ్డ వరకు ప్రయాణిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని హైస్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ మెగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలో ప్రైవేట్ స్కూల్లోనే ఈ కార్యక్రమాలు జరిగేవని, ఇప్పుడు నారా లోకేష్ ప్రభుత్వ స్కూల్లో కూడా వాటి అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పరిణామమని అన్నారు. స్టేట్ లెవెల్లో మన పాఠశాల నుంచి మన జిల్లా జట్టుకి ఎంపికయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడొచ్చాడు దుర్గా రేమంత్. అదేవిధంగా టీ హేమలత తొందరరావాలమ్మా. టీ హేమలత నిలబడమ్మా. హేమలత నెక్స్ట్ జే కీర్తన, జూటూరు కీర్తన, క్లాప్స్ కొట్టాలమ్మా. జూటూరు కీర్తన,
పామల నవ్య, నెక్స్ట్ భవిత, నెక్స్ట్ తనుజ, ఓకే లిఖిత అమ్మ, లిఖిత ఐవరపల్లి లిఖిత రావాలి. నెక్స్ట్ కే పవిత్ర తొందరలు పవిత్ర. నెక్స్ట్ టి లోకరాజు వీళ్ళంతా కూడా మన జిల్లా జట్టుకి ఎంపిక రాష్ట్ర తరఫున ఆడారు, రాష్ట్ర స్థాయిలో ఆడారు. జే లోహిత్ రాజు, అంటే వీళ్ళిద్దరు ట్విన్స్, ఇద్దరికి కూడా వేసి ఒకసారి ఫోటో తీసుకోండి. అట్లా ఇద్దరు ట్విన్స్ చాలా మంచి ప్లేయర్స్, లోకరాజు లోహిత్ రాజు. నారాజు అని అన్న కుమార్ ఇద్దరు చాలా మంచి ప్లేయర్స్. ఖోఖో, హ్యాండ్ బాల్, త్రోబాల్ 3 ఆడతారు అక్కడ వీళ్ళు. నెక్స్ట్ చిన్న అమ్మాయిలు రగ్బీ ఆడారు. వరకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి అన్ని రకాల, అంటే మామూలుగా టీచర్స్ ఏదో స్కూల్లో వాళ్ళ టీచ్ చేస్తూ ఉంటారు కానీ బుక్స్ మానసికంగా వికాసము ఎట్లా చెందాలనేది లేదు మేడం. దానికి మానసిక వికాస నైపుణ్యం ఉన్నటువంటి టీచర్ ఒకరు ఉండాలి ప్రతి స్కూల్లోనూ. నేను అదొకటి మనకు ప్రభుత్వం వారు ఇస్తే బాగుంటుంది మేడం. చాలా వరకు ఏంటంటే పిల్లలకి ఏ విధమైన దేన్ని తీసుకోవాలి, వాళ్ళు ఎదిగే పిల్లలు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళు చూసేదంతా మంచిదేమో, మనం నేర్చుకునేదంతా మంచిదేమో అన్న భావనలోనే వాళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మానసికంగా ట్రైన్ చేసే ఒక టీచర్ అయితే ఖచ్చితంగా కావాలి ఈ ఆధునిక కాలంలో అని నేను తెలియజేస్తున్నాను మేడం. ఇదొక్కటి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెండింటినీ కూడా ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుంది. అన్ని పాఠశాలలోనూ ఒకే రోజే జరగాల ఈ మెగా పీటీఎం అని చెప్పేసి చెప్పినారు. అందరూ కూడా పేరెంట్స్, నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంతమంది పేరెంట్స్ అటెండ్ కాలేదు గతంలో. ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది. అంత ఇంటూ కొంతమంది అయినా పేరెంట్స్ ఒక బాధ్యతగా తీసుకొని హాజరైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పిల్లలందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా మీరు ముగ్గురు సమ్మిళితమైతేనే పిల్లలకి మంచి భవిష్యత్తును మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి టీచర్స్ కూడా ఎవ్రీ మంత్ ఒక్కసారైనా ఇట్లా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపించే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉందని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని బెడబెల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడారు. పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లలు సక్రమమైన మార్గంలో పయనించే విధంగా చూడాలన్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారిని గంజాయి, మద్యం, మట్కం, జూదం వంటి వాటి జోలికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగానే మన ప్రభుత్వం ఈ టైం 12:30 to 12:45 టైంలో డ్రగ్స్ వద్దు బ్రో అండ్ సైబర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పింది. స్టేట్ వైడ్ ఆల్ స్కూల్స్ జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి మనకు ముఖ్య అతిథి వచ్చినటువంటి మన పుట్టపర్తి ఎమ్మెల్యే మేడం సింధూరారెడ్డి గారికి, మరికొన్న ప్రజాప్రతినిధులకు, మరియు టీచర్స్, స్టూడెంట్స్, పత్రికా విలేకరులందరికీ నమస్కారము. అంటే ఇప్పుడు ప్రస్తుతం యువత చాలా మంది డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. కాబట్టి అంటే గట్టా కానీ కొకైన్, హెరాయిన్, మార్ఫిన్ వంటి మత్తు పదార్థం బానిస కాకుండా మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన ఖచ్చితంగా అలాంటిది ఏమన్నా మన మండలంలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీరు డైరెక్ట్ మాకు తెలియజేయచ్చు, లేకపోతే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనం మేడగాలి చంద్రులుగా ఒక ఓటు చూపిస్తున్నాము. దయచేసి అందరూ నిలబడి ప్రమాణం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ ముందుకు మత్తు పదార్థాలు ఈ జీవితాలను ప్రతినిధిస్తాయి. మత్తు వలన ఏది మంచి తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమర్నాథుడు మీరు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడ్డారు, వారిపైనే తిరగబడ్డారు. మీ చెడు ప్రవర్తనతో తెలుసులు దూరం చేసుకుంటారు. ఆరోగ్యం చుట్టాలు రాయరు, పాటలు, ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏది కూడా లేదు. అమ్మ నాన్న చూడి మీరు చదువుకునేందుకు పుస్తకాలు, తెలుసుకునేందుకు యూనిఫామ్ మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి
ప్రూవ్ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో సపరించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు సిగరెట్ లో ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే మీ ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో అగతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి.